డైలీ చేసే పూజలా కాకుండా ఎవ్రీ సాటర్డే కొంచెం డిఫరెంట్గా ఎక్కువ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసి పిన్ని ఇలా పూజ చేసుకుంటుంది. ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి వీడియో తీసా. బట్ ఈరోజు వీడియో వచ్చేసి సర్వపిండి. ఈవినింగ్ లేవగానే యూట్యూబ్ చూస్తుంటే సర్వపిండి అని కనిపించింది. చాలాసార్లు చూసాను నేను ఈ వీడియో, బట్ ఎప్పుడూ ట్రై చేయలే. తెలంగాణ స్పెషల్ అంటారు కదా, అంత చేసేంత ధైర్యం కూడా చేయలేదు. సరే ఈసారి ఎలాగో చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసా. ప్రాసెస్ కూడా చాలా ఈజీనే. కొంచెం బియ్యపిండి తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అండ్ నువ్వులు, పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు అయితే వేయించుకున్న వేసుకోవాలన్నమాట. శనగపప్పు నానబెట్టేసుకుంటున్నారు, మనం అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ కదా, అందుకని చెప్పి అది వేయలే, స్కిప్ చేస్తాను. బట్ ఇందులో జీలకర్ర కూడా వేయాలి, మర్చిపోయాను. అది కూడా వేసుకొని ఇలా దలసరిగా ఉన్న ప్యాన్లో పెట్టుకొని మనం ఇలా పలుచగా పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. నాకైతే సక్సెస్ అయింది.